హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుమ్మంలో కారు వాష్ చేసుకుంటూ ఉన్న బాలు ఇంకా అలాగే మీనా వాళ్ళిద్దరిని ఒకే చోట చూసిన సంజు కోపంతో రగిలిపోతాడు. ఇక తర్వాత పక్కన ఉన్న వాళ్ళతో ఇలా అంటాడు, రెండు పిట్టలు ఒకేసారి నాకు దొరికాయి. ఇద్దరిని నేను పైలోకాలకి పంపించేస్తాను. అప్పుడు నాకు అడ్డే ఉండదు. అప్పుడు ఆ తర్వాత శృతిని ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి గన్ను తీసి గన్నుని బాలు మీదకి ఇక ఎక్కుపెట్టి కాల్చాలని ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఉన్న మీనా ఏంటి ఏదో చప్పుడొస్తుంది అని తిరిగి చూస్తుంది. బాలు మాత్రం వెనక్కి తిరిగి కారు వాష్ చేసుకుంటూ ఉండడంతో ఇక వాళ్ళని చూసుకోడు. మీనా గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుకి అడ్డుపడుతుంది. ఇక అప్పటికే సంజు గన్ కాల్చడంతో బుల్లెట్ మీనా చేతిలో దిగుతుంది. అమ్మ అంటూ గట్టిగా మీనా అరవడంతో బాలు వెనక్కి తిరిగి చూసి మీనా మీనా అంటూ ఇక కంగారు పడతాడు. ఎదురుగా ఇక సంజు వాళ్ళు కారులో, ఒరే ముందు వాడు మనల్ని చూస్తే చంపేస్తాడు, ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పి బాలుని చూసి అక్కడి నుంచి కారులో పారిపోతూ ఉండగా అసలు బాలుకి ఏం జరిగిందో అర్థం కాదు. మీనా ఇలా పడిపోవడం ఏంటి, అసలు మీనాని ఎవరు కాల్చారు అని అనుకుంటూ కొంత దూరం అలా పరిగెడతాడు. ఎవరు అర్థం కాదు, ఎవరిలా చేశారో కూడా అసలు తెలుసుకోలేడు బాలు. తర్వాత బాధపడుతూ మీనా మీనా లే మీనా లే అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక మీనా అతి కష్టం మీద కళ్ళు తెరిచి బాలుని చూసి మీకేం కాలేదు కదా, మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ రక్తం చేతితో బాలు ముఖాన్ని తడిమి చూస్తుంది. ఒంటికి ఎక్కడ దెబ్బలు తగలలేదు కదా, మీరు క్షేమం కదా అని ఏడుస్తూ అడగడంతో ఇక బాలు ఏమైంది మీనా, ఏంటిది, అసలు వాళ్ళెవరు, ఎవరిలా కాల్చారు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, ఏం జరిగింది అని ఏడుస్తూ అడుగుతాడు. ఇంకా అప్పుడు మీనా ఇలా అంటుంది, ఏవండి వాళ్ళు ఎవరో కాదు, శృతిని ఆ రోజు యాక్సిడెంట్తో దాడి చేయాలనుకున్నారు కదా, వాళ్ళేనండి వీళ్ళు. ఈరోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను చంపాలనుకోలేదండి, మీ మీద గన్ను ఎక్కువ పెట్టారు, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. వెంటనే నాకు అర్థమయ్యి నేను మీకేదైనా జరగరానిది జరుగుతుందేమోనని ఇలా నేను మీ వెనక నిలబడ్డానండి అని ఏడుస్తూ చెప్పడంతో బాలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఎంత పని చేసావు పూలగంప, ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి వెంటనే తన రెండు చేతుల్లో మీనాని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే కారులో మీనాని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. అదంతా చూస్తాడు కానీ మనోజ్ కనీసం దగ్గరికి రాడు. ఏం జరిగింది అని కూడా అనడు. ఆ రౌడీ నన్నెక్కడ కాల్ చేస్తాడేమో అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి అమ్మా 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 అంటూ ప్రభావతిని పిలుస్తాడు. ఇక ప్రభావతి ఏమైందిరా, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అంటే, అమ్మా బయట ఏం జరిగిందో తెలుసా, చెప్తే నువ్వు చాలా సంతోషపడతావమ్మా అని అంటాడు. ఏం జరిగిందిరా, నేను సంతోషపడే పని ఏం జరిగింది, అయినా ఈ పనికి మాలిందేది, ఇంట్లో ఎంత పని పెట్టుకొని ఇంకా ఏం చేస్తుంది, టిఫిన్ ఇంకా అవ్వలేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఏది అని వెతుకుతూ ఉండగా అమ్మా ఇంకెక్కడా, హాస్పిటల్లో ఉంది అని అంటాడు మనోజ్. హాస్పిటల్లో ఉండడమా, అసలు ఏం జరిగిందిరా అని అంటే బయట జరిగిందంతా చెప్తాడు. అమ్మ వాళ్ళెవరో చాలా పెద్ద రౌడీలు గనులేసుకొని వచ్చారు, వాళ్ళు బాలుని చంపాలని చెప్పి గను ఎక్కు పెట్టారు. ఇదిగో ఈ పూలగంప, ఈ పూలమ్మాయి అది చూసి బాలుని కాపాడడం కోసం తను ఎదురు వెళ్ళి నుంచుంది. ఏం జరిగింది ఆ తర్వాత, వాడు గన్ను కాల్చడం, ఆ బుల్లెట్ ఈ పూలమ్మాయి భుజంలోకి దూసుకుపోవడం రెండూ జరిగాయి. అప్పుడు మీనాని మూసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకి అలాగే జరగాలి కదమ్మా, మనల్ని ఎంత బాధ పెట్టాడు అని చెప్పి ఇంకా వీళ్ళ పీడ విరగడవుతుంది అని చెప్పి మీనా గురించి మాట్లాడుతూ ఉండగా ప్రభావతి మనోజ్ చెంప పగలగొడుతుంది. ఏంట్రా ఇంత జరిగితే కనీసం బాధ లేదా, ఇంట్లో మేమున్నాము మాకైనా చెప్పాలి కదా, ఇంత ఘోరం జరుగుతుంటే గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డావా, అసలు నువ్వు మనిషివేనారా
రక్త సంబంధం లేకపోయినా, ఏ సంబంధం లేకపోయినా రోడ్డు మీద ఇలాంటిది జరిగితే ఎవరైనా కనీసం బాధపడతారు. ఏదైనా వాళ్ళకి వీలైనంత సాయం చేస్తారు. కానీ నువ్వు సాయం చేయకపోగా వచ్చి సంతోషపడతావా? బాలుకి, మీనాకి ఇలాంటిది ఏదైనా జరిగితే నేను సంతోషపడతానని ఎలా అనుకుంటున్నావురా? పాపిష్టి వెధవ. వాడు నీలాగే నా కడుపునే పుట్టాడు. వాణ్ణి కూడా నీలాగే 9 నెలలు ఈ కడుపున మోసి కని పెంచాను. ఆ తర్వాత నా మనసుకి వాడు గాయం చేశాడని వాడిని దూరం పెట్టాను. అంతే తప్ప తల్లి బిడ్డలు దూరం అయిపోతారనుకుంటున్నావా? వాడికి ఏమైనా అయినా పర్వాలేదని అనుకుంటున్నావా? అలా నేనెందుకు అనుకుంటానురా? నేను కన్న తల్లిని. నేను కసాయిదాన్ని కాదు, పరాయిదాన్ని అంతకంటే కాదు. నా బిడ్డరా వాడు. వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకుంటాను అనుకుంటున్నావా? వాడు మారాలి, దారిలోకి రావాలి అని చెప్పి వాడి విషయంలో కఠినంగా ఉంటున్నానంతే అని అంటే ఒక్కసారిగా మనోజు షాక్ అయిపోతాడు. అంటే ఏంటమ్మా, వాడి మీద నీకు ప్రేమ ఉందా? మరి ప్రేమ ఉన్నా ఎందుకు బయటికి కనిపించకుండా అంత కఠినంగా ఉంటావు? నువ్వు అలా ఉండేసరికి నిజంగానే ప్రేమ లేదేమో అనుకున్నాను అని అంటే, ఆపరా, ఏం మాట్లాడుతున్నావు? ఈ ప్రపంచంలో తల్లులు బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా వదులుకోలేరు. ఎందుకంటే ఆ బిడ్డ మీద తల్లికి ఎంతో ప్రేమ. పిల్లలు తప్పు చేస్తే తల్లి సర్దుకోకపోతే ఎవరు సర్దుకుంటారు? ఆ తప్పుని నేను సహించకపోతే ఇంకెవరు సహిస్తారా? వాడు మారాలని నేను ఇలా ఉన్నాను. అంతేకాని వాడి మీద నాకు ద్వేషం, పగ అలాంటివి నాకు ఎందుకుంటాయి? ఆ మాటకొస్తే నువ్వు ఎన్నో తప్పులు చేశావు. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కొట్టుకుపోయావు. తర్వాత ఈ ఇంటికి పెద్ద మచ్చ తెచ్చి పెట్టావు. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిని తిరుగుతున్నావు. నీ మీదే నాకు కోపం లేదు. అలాంటిది గుడ్డులా కష్టపడి ఈ ఇంటిని, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వాడి మీద నాకు ఎందుకు ఉంటుంది అని చెప్పి అంటుంది. సరే కానీ ఆ పూలగంప తనకెలా ఉంది అని అంటే, చిన్నదేలేమ్మా, చేతిలో ఓ బుల్లెట్ దిగింది అంతే. హాస్పిటల్కి వెళ్తావా? వెళ్ళు, నాకు అన్నం పెట్టేసి వెళ్ళు, బాగా ఆకలిగా ఉంది అని అనగానే చాలా కోపంతో ఇక ప్రభావతి, తింటే తిను, లేకపోతే మానే, ముందు నేను అక్కడికి వెళ్ళాలి, ఎంతైనా నా కొడుకుని కాపాడింది కదా అని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ప్రభావతి. ఇంకా విషయం తెలుసుకున్న సత్యం కూడా హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇక బయలుదేరి డాక్టర్స్తో, డాక్టర్ గారు, డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, నా కోడలికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, తనని మీరు కాపాడండి, తల తాకట్టు పెట్టైనా సరే మీ హాస్పిటల్ బిల్లు నేను కడతాను, తను మాత్రం క్షేమంగా ఉండాలి అని చెబుతాడు 2 చేతులు పట్టుకొని. ఇక డాక్టర్ గారు, తన ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే చేతి భుజంలో బుల్లెట్ దిగటం వల్ల కొన్ని నెలలు ఆ చేతిని ఎలాంటి పనులకు ఉపయోగించకూడదు, 6 నెలలు రెస్ట్గా ఉండాలి అని డాక్టర్ చెప్తాడు. ఇక తర్వాత లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనా, అమ్మ మీనా అంటూ ఏడుస్తూ ఉండగా ఆ తర్వాత మీనా కళ్ళు తెరిచి మామయ్య గారు అంటూ లేవబోతూ మళ్ళీ లేవలేక అలాగే ఉంటుంది. ఇంకా మామయ్య గారు, మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? ఇప్పుడేం జరిగిందని అని అంటుంది. ఇంకా ఏం జరిగిందని అంటావేంటమ్మా? ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? మా వల్లే కదా, మా కుటుంబం వల్లే కదా అని అంటే, లేదు మామయ్య గారు, మన కుటుంబం వల్ల నాకు ఈ పరిస్థితి రాలేదు. వాడు ఒక మూర్ఖుడు, వాడు నరరూప రాక్షసుడు, వాడికి ఎదుటి వాళ్ళ ప్రాణాలతో పని లేదు అని చెప్పేసి అక్కడ జరిగిందంతా కూడా సత్యంతో చెప్తుంది. ఇక సత్యం బాలుతో, చూడురా బాలు, చూడు, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీ భార్య నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. ఆ బుల్లెట్ అదృష్టవశాత్తు భుజంలో దిగింది. అదే గుండెల్లో దిగితే ఇంకేమైనా ఉండేదా? కొంచెం దూరంలోనే ఆ బుల్లెట్ ఆగిపోయింది. అలా జరగరానిది జరిగితే ఏమైనా ఉండేదా చెప్పు? ఇప్పటికైనా అర్థం చేసుకోరా. భార్యను, తన ప్రేమను నువ్వు అర్థం చేసుకొని ఇప్పటికైనా పూర్తిగా మారిపో. నీలో మార్పు కోసమే తను ఎదురు చూస్తుంది అని బాలుతో సత్యం అనడంతో బాలు తండ్రిని పట్టుకొని ఏడుస్తాడు. నిజమే నాన్న, నువ్వు చెప్పేది నిజమే. పూలగంప నాకు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంది. తన వల్ల నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగలేదు.
నేనే తనని దూరం పెట్టాను. నాకున్న మనసులో బాధ వల్ల తనని నేను ప్రేమించలేకపోయాను. కానీ ఇక నుంచి అలా కాదు. పూలగంపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. పూలగంపకి చిన్న కష్టం కూడా కలగనివ్వను. తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి, ఏ పూలగంప, ఇంకా చూస్తావేంటి? ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష. నువ్వు ఎలా ఉండమంటే నేనిక అలాగే ఉంటాను. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పైగా ఎంతో ప్రేమ ఉంది. కానీ వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. వాణ్ణి చంపేస్తాను అని చాలా కోపంగా, ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సత్యం ఆపుతాడు. ఒరే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు అని అంటే, ఆగను నాన్న, ఆగను. నువ్వు కాదు, దేవుడు చెప్పినా నేను వినను. మీనాని ఇంతగా గాయపరిచిన వాడిని ఎలా బ్రతకనిస్తాను? అసలు వాడిని బ్రతకనివ్వను. వాడు బ్రతికుంటే అసలు అర్థమే లేదు అని చెప్పి ఇక వెళ్తూ ఉండగా మీనా, ఏవండి, ఆగండి అని అంటుంది. ఇక బాలు మీనా చెప్పడంతో ఆగుతాడు. ఏంటి మీనా, ఏంటి నన్ను ఆగమంటున్నావా? వాడు ఎంత పని చేశాడో చూసావు కదా. అలాంటి వాళ్ళని భూమి మీద బ్రతకనివ్వకూడదు అని అంటే, మీరు ఆగండి. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. వెళ్ళి వాడు చేసిన పని మీరు చేస్తే వాడికి మీకు తేడా ఏముంటుంది? వాడు ఆవేశంలో నరరూప రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వాడు తప్పు చేశాడని మీరు కూడా అలాగే చేస్తే మీకు వాడికి తేడా ఏముండదు. ఇప్పుడు మనం చేయాల్సింది, అలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు. వాళ్ళు లోపల ఉండాలి. వాడిని లోపల వేయించాలి. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము. వాడిని కటకటాల వెనక్కి పంపిద్దాము అని చెప్పి ఇక మీనా ఆపడంతో, అతి కష్టం మీద మీనా ఏం చెప్పినా వింటాను అని చెప్పడంతో బాలు ఆగుతాడు. ఇక అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది. ప్రభావతిని చూసి బాలు, అమ్మో, ఇప్పుడు ఇక్కడ ఏం గొడవ పెడుతుందో, ఇప్పుడు ఈవిడ వల్ల మీనా అస్సలు బాధపడకూడదు అని చెప్పి ప్రభావతి దగ్గరకు వచ్చి, చూడు, మీనాని నీ మాటలతో చేతలతో బాధ పెట్టద్దు. ఇప్పటికే తను చాలా బాధలో ఉంది అని అనగానే, ముందు నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి, చూసావా ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? మగరాయుడిలాగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది? అవతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నువ్వేమో వాళ్ళని ఇటుకురాలతో కొట్టావు. వాడేమో ఈరోజు గన్ను తీసుకొని వచ్చాడు. నీ వల్ల కుటుంబంలో ఎవరికి ఏ నష్టం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ రోజు నుంచి కుటుంబం అందరం బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి నువ్వే తెచ్చావు. ఇప్పటికైనా నీ పిచ్చి పనులు మాను. మొన్నటిదాకా మామయ్య గారి గురించి బాధపడుతూనే ఉన్నాను. ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేదు. అది చాలదన్నట్టు ఇంకా ఇంట్లో ఎవరికైనా నీ వల్ల అపకారం జరిగితే తట్టుకొని నిలబడే శక్తి ఈ తల్లి గుండెలో లేదు. దయచేసి రెండు చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను, ఇలాంటి విషయాలకి దూరంగా ఉండు. ఇంటి మీదకి గొడవలు తీసుకురావద్దు అని ప్రభావతి మీనాతో అంటూ ఉంటుంది. ఇక బాలు ప్రభావతిని వారిస్తూ ఉన్నా ప్రభావతి మాత్రం అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది? సంజుని కటకటాల వెనక్కి పంపిస్తారా? మరి సంజు తండ్రి నీలకంఠం, ఇక నుంచి నా కుటుంబంతో శత్రుత్వం మీ కుటుంబానికి మాత్రమే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఈ రోజు నుంచి ఎలా ప్రశాంతంగా ఉంటారో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ విసురుతాడా? ఎలా కటకటాల వెనక్కి నా కొడుకునైతే పంపించారో వాళ్ళు కూడా కటకటాల వెనక్కి వెళ్ళేదాకా నేను నిద్రపోను. నా పగ పాము పగ అంటూ శపథం చేస్తాడా? మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.